ద్వారా హరించివేయబడ్డ హక్కుల్ని భిక్షమెత్తి కానీ ప్రాధేయపడి కానీ సాధించలేం. నిరంతర పోరాటాల ద్వారానే సాధిస్తాము, నిరంతర త్యాగాల వల్లనే సాధిస్తామని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం పోరాటానికి అంకితం చేసి తన జీవితం మొత్తం త్యాగం చేసిన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, బీసీల కోసం, సబ్బండ వర్గాల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో కూడినటువంటి సమాజ స్థాపన జరగాలని చెప్పేసి మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి జై భీమ్, జై భారత్. 5 నిమిషాలు బతికిన మొగోన్లాగా బతుకు, 5 నిమిషాలు బతికిన పవర్ఫుల్ గా బతుకు. ఆడి మాట ఈడా, ఈడి మాట ఆడా, వాడిట్టా వీడిట్టా అని లేనిపోని కబుర్లు చెప్పి పుకార్లు పుట్టించి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేది ఎవరా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చక్క గుండీ లేవు, కట్టుకున్న పంచకు ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాద్లు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగున్నావా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాడు రా, ఇక్కడ ఏదో జనరల్ హాస్పిటల్ పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుకో 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ఎప్పుడుదా తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? అమెరికా దేశం పోతున్నాం కదా, ఈడందరూ చాలా ఇండ్లలో అమెరికా పోతుంటారు. అమెరికా పోయి ఆడ ఉద్యోగాలు చేసి, సినిమాలు చూసి, కార్లలో తిరిగి, మంచి మంచి రెస్టారెంట్లలో పోయి తిని నిద్రపోయి, మళ్ళా డబ్బులు తల్లిదండ్రులకు పంపి ఈడ ఎకరాలు పొలం కొంటాం కాదు. అమెరికా చరిత్ర చదవాలి. 150 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది, 200 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది, 70 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది అని చదవాలి అమెరికా చరిత్ర. ఇక్కడ ప్రతి రెడ్డి స్త్రీ ఓటేస్తుంది, ప్రతి అగ్రకుల దొరసాని కూడా ఓటేస్తుంది. అంబేద్కర్ ఇక్కడ ఆడవాళ్ళకి ఓటిచ్చినప్పుడు అమెరికా దేశంలో ఆడవాళ్ళకు ఓటే లేదు. ఎంత గొప్పడా అంబేద్కర్! మొక్కాల అగ్రకుల స్త్రీలు వచ్చి మొక్కాల. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు 2024లో బీసీలు ఎంతమంది ఉన్నారు? 100కి 56. ఇది మన లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్కలే. జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన లెక్కలు. ఆయన బయట పెట్టలా. ఎందుకు పెట్టలేదో మీకు తర్వాత అర్థం అవుతుంది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు బయట పెట్టలా. ఎందుకు పెట్టలేదో కూడా మీరే దానికి ఆన్సర్ ఇస్తారు. బీసీలు 56% ఉంటే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఎస్సీలు 19% ఉంటే 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాపులు 10% ఉంటే 300, అంటే తూర్పు కాపులు కాకుండా కొన్ని చోట్ల బీసీ బలిజలు లేరు, ఓసీ కాపులు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముస్లింలు జనాభా 8% ఉంటే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్టీలు 6% ఉంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్లు ఎక్కడున్నారు చూడండి, నంబర్ 1, 2, 3, 4, 5, 5th ప్లేస్ లో ఉన్న రెడ్లు 5% ఉంటే 32 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. గత ప్రభుత్వంలో 50 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు గత అసెంబ్లీలో. తర్వాత కమ్మలు వీళ్ళకన్నా తక్కువ 3% ఉంటే 35 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. పైన మనం ఉన్నాం, కింద వాళ్ళు ఉన్నారు. చూసారా? పైన అమ్మవారు, కింద కమ్మవారు అంటే పైన మనం ఉన్నాం. పైన ఉన్నది ఎవరు? ఎస్సీలు, కాపులు, బీసీలు, ముస్లింలు, ఎస్టీలు అంతా పైన ఉన్నారు. పైన ఉండాల్సిన వాళ్ళు కింద ఉన్నారు, కింద ఉండాల్సిన వాళ్ళు పైన ఉన్నారు. ఇది కదా మన మాట, ఇది కదా మన పాట. కావాలా? ఆ పాటలు వినిపిస్తాం మీకు. తర్వాత రాజులు 0.5 ఉన్నారు, అంటే 200కి ఒక మనిషి. ఏబీసీ కులమైన రాజుల కన్నా ఎక్కువే. ఏబీసీ కులమైన, ఏఎస్సీ కులమైన, ఏఎస్టీ కులమైన రాజుల కన్నా ఎక్కువ. ఇక్కడ రాజులు, అక్కడ వెలమలు, వాళ్ళిద్దరి కన్నా ఎక్కువ. ఎంతమంది? 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు అంటే రాజుల్లో పౌరుషం వచ్చింది. మా వాడిని కొడతారా అని పౌరుషం వచ్చి 7 తెచ్చారు. ఇప్పుడు ఆ రాజు దెబ్బకి, ఆయన చేసే దెబ్బకి మరి మనలో కూడా పౌరుషం వస్తుంది. మా ఓట్లు అక్కర్లే, మా ఎస్సీల ఓట్లు అక్కర్లే, లేకుండా మేము గెలుస్తాం అనే ధోరణి ఏదైతే ఉందో అది 7 కాదు, 1 కూడా ఉండే రోజు లేదు. నిజంగా చెప్పాలంటే ఈ గమనం గనక మనకుంటే వాళ్ళకి వచ్చేది పోవు కాలమే, మనకొచ్చేది రాబోయేది మన కాలం. వాళ్ళకి రాబోయేది పోవు కాలం, పోయే కాలం. మనకొచ్చేది మన కాలం. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మన రోజులు వస్తున్నాయి, మనకు మంచి రోజులు వస్తున్నాయి. 100కి 8 మందే ఉన్నారు రెడ్లు, కమ్మలు, కానీ వాళ్ళు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకుంటున్నారు? అందరూ ఓట్ల ద్వారానే అవుతారు. జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. చదవరా చరిత్ర పుట్టల్ని, చదవరా. దేశాన్ని మోసింది ఎవరు? దేశాన్ని కట్టింది ఎవరు? పొలం దున్నింది ఎవరు? పట్నం కట్టింది ఎవరు? మేమే మేమే మేమే. అయితే అధికారం ఎవరిది? మీద మీద ఇంకా సాగదు సాగదు. మాదే అధికారం, మాదే అధికారం. ఇది
చాకలి పద్మశాలి దేవాంగ ముదిరాజ బెస్ట్